ఎడిషన్ మాడ్యులో ఎం అంటే మామూలుగా ఆపరేషన్ మనకి ఎడిషన్ తెలుసా? సో దానికి మాడ్యులో ఎం అంటే ఇలా రాస్తాం సఫిక్స్లో ప్లస్ దాని మాడ్యులో ఎం, ఇది ఎడిషన్ మాడ్యులో ఎం. సో ఈ ఆపరేషన్ ఇంటిజర్స్ మీద డిఫైన్ చేస్తారు. సో మస్ట్గా తీసుకునే సెట్ ఏమై ఉండాలి? ఇంటిజర్స్ అయి ఉండాలి, అంటే జెడ్ మీద డిఫైన్ చేస్తారు. సో జెడ్లో ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అని చెప్పి తీసుకుంటే ఈ ఆపరేషన్ని ఈ 2 ఇంటిజర్స్ మీద ఏం ఆపరేషను, ఈ ఇంటిజర్స్ మీద ఏ ఎడిషన్ మాడ్యులో ఎం బి ఈక్వల్ టు అంటే ఏం చేయాలంటే వచ్చే రిమైండర్ ఆన్సర్ కింద రాయాలి. రిమైండర్ అంటే ఎలా వస్తుంది? ఏని బిని యాడ్ చేసి ఎంతో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ దాని వాల్యూ అనమాట. అంటే ఎడిషన్ మాడ్యులో ఎం అంటే ఏ ఇంటిజర్స్ మీద అప్లై చేస్తున్నామో ఆ 2 ఇంటిజర్స్ని యాడ్ చేసి ఎంతో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ ఎడిషన్ మాడ్యులో ఎం వాల్యూ. అంటే ఇప్పుడు 2 + 3 అన్నాను నేను, ఎడిషన్ మాడ్యులో 5 అన్నాం. ఎంత? 2 + 3 ఎంత? 5. 5ని 5తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత? రిమైండర్ 0. సో అలాగే 1 ఎడిషన్ మాడ్యులో 2 4 అన్నాను. 1 + 4 ఎంత? 5. 5ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. సో ఆ రిమైండర్ ఆన్సర్ కింద రాయాలి ఎడిషన్ మాడ్యులో ఎం అంటే. సో ఇప్పుడు కాంగ్రియన్స్ క్లాస్, కాంగ్రియన్స్ మాడ్యులో ఎం అంటే 2 ఎలిమెంట్స్ ఏ కామా బి కాంగ్రియన్స్ మాడ్యులో ఎం ఏ కామా బి అనే 2 ఇంటిజర్స్ తీసుకుంటే ఈ 2 ఇంటిజర్స్ ఒకదానితో ఒకటి కాంగ్రియంట్ అని చెప్పాలి అంటే ఏ మైనస్ బి ఈజ్ డివిజిబుల్ బై ఎం అంటే కనుక అంటే ఎం డివైడ్స్ ఏ మైనస్ బి అవ్వాలి. ఎం ఏ మైనస్ బిని డివైడ్ చేసేయాలి. డివైడ్ చేయడం అంటే ఏంటి? రిమైండర్ 0 రావాలి. అలా వస్తే అప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ని కూడా కాంగ్రియంట్ అంటాము. అంటే ఏ మైనస్ ఇందాక ఎడిషన్లో అయితే ఏ ప్లస్ బి చేసి ఎంతో డివైడ్ చేసి వచ్చే రిమైండర్ ఆన్సర్ కింద రాసాం. కాంగ్రియన్స్ అంటే ఏ మైనస్ బి చేసి దాన్ని ఎంతో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తే కాంగ్రియన్స్ రిలేషన్, దాన్ని ఏ కాంగ్రియంట్ టు బి మాడ్యులో ఎం అని చెప్పి రాస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు అంటే ఈ కండిషన్ హోల్డ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఎం డివైడ్స్ ఏ మైనస్ బి అన్నాం. ఇప్పుడు ఏ మైనస్ బిని డివైడ్ చేసినా బి మైనస్ ఏని డివైడ్ చేసినా ఒకటేనా? మనం రిమైండర్ గురించి మాట్లాడుతున్నాం. సో రిమైండర్కి పాజిటివ్ నెగిటివ్ లేదు. సో ఇప్పుడు 3ని 2తో డివైడ్ చేయాలి అంటే అంతేనా? మనకి ఇక్కడ రిమైండర్తో సంబంధం. -3ని చేస్తే -1 టైమ్స్ అంటాం, మళ్ళీ రిమైండర్ 1ఏ, రిమైండర్ అదే ఉంటుంది. ఏ మైనస్ బిని చేసినా బి మైనస్ ఏని చేసినా. సో నెగిటివ్ అంటే ఇక్కడ తీసుకున్న దానికి నెగిటివ్తో సంబంధం లేదు. సో ఎం డివైడ్స్ ఏ మైనస్ బి అన్నా ఎం డివైడ్స్ బి మైనస్ ఏ అన్నా ఒకటే. అంటే ఏ ఈజ్ కాంగ్రియంట్ టు బి మాడ్యులో ఎం అని ఎక్కడైనా కనపడితే ఎం డివైడ్స్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు, ఎం డివైడ్స్ బి మైనస్ ఏ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఏ మైనస్ బిని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు ఏని బిని కాంగ్రియంట్ అంటాము అంటున్నాం. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఎం అనేది ఏని డివైడ్ చేసినప్పుడు ఇండివిజువల్గా బిని డివైడ్ చేసినప్పుడు లీవ్స్ సేమ్ రిమైండర్ అయి ఉండాలి. ఇక్కడ రిమైండర్ 0 కాదు, సేమ్ అయి ఉండాలి. అంటే ఇక్కడ రిమైండర్ r వస్తే ఇక్కడ కూడా రిమైండర్ ఆరే రావాలి. అంటే ఏని బిని విడివిడిగా ఎంతో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తే అప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ని కూడా కాంగ్రియంట్ అని చెప్తాము. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే 22 is congruent to 13 modulo 3. ఫస్ట్ డెఫినేషన్ అప్లై చేయండి. 22 minus 13 ఎంత? 9. 9 is divisible by 3. సో ఈ రిలేషన్ కరెక్టే, అంతేనా?
సో ఇండివిజువల్గా 3తో డివైడ్ చేయండి. 22 డివైడెడ్ బై 3 అంటే రిమైండర్ ఎంత 1. మరి 30ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1. సో అంటే రెండు రిమైండర్స్ సేమ్ అయ్యాయి కాబట్టి ఆ రెండు నెంబర్స్ని కూడా మళ్ళీ ఏమని చెప్పచ్చు, ఇక్కడ ఏ రెండు 22, 13 గురించి మాట్లాడతాం. ఆ రెండు కాంగ్రియంట్ అవుతాయి. రెసిడ్యూస్ మాడ్యులో ఎం. రెసిడ్యూస్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ రిమైండర్స్. ఇప్పుడు నేను ఎంతో డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ మాడ్యులో ఎం అన్నాం కాబట్టి ఎంతో డివైడ్ చేస్తాను. మాడ్యులో ఎం అంటేనే ఎంతో డివైడ్ చేయడం అని అర్థం. సో ఎంతో డివైడ్ చేసినప్పుడు నాకు ఏమేం రిమైండర్స్గా వస్తాయో ఆ సెట్ని రెసిడ్యూస్ సెట్ అంటాం. ఇప్పుడు నేను ఎంతో డివైడ్ చేస్తే నాకు రెసిడ్యూస్ కింద ఫామ్ అయ్యి డివైడ్ చేయడం అంటే ఇక్కడ ఎడిషన్లో చేస్తున్నాం మనం డివైడింగ్. సో రెసిడ్యూస్ అంటే రిమైండర్స్ ఏమేమి ఫామ్ అవుతాయి, రిమైండర్స్ వచ్చే అవకాశాలు వేటుకుంటాయి. ఇప్పుడు నేను 5తో డివైడ్ చేస్తున్నాను ఒక నెంబర్ని, రిమైండర్స్ అని వేటిని అంటాం. అప్పుడు 5 లోపు ఉండే ఎలిమెంట్సే కదా రిమైండర్స్. అంటే 5తో డివైడ్ చేయలేని ఎలిమెంట్సే రిమైండర్స్, అంతేనా? అంటే ఇప్పుడు నేను 5తో డివైడ్ చేస్తే నాకు 0, 1, 2, 3, 4 ఈ 5 నెంబర్స్ని నేను డివైడ్ చేయలేను 5తో డివైడ్ చేసినప్పుడు. అవే రిమైండర్స్ కింద ఫామ్ అవుతాయి. ఇంకా ఏ నెంబర్ని అంటే 5 కన్నా ఎక్కువ ఉన్న ఏ నెంబర్ని డివైడ్ చేసినా మళ్ళీ ఇవే రిమైండర్స్ వస్తాయి. ఇవి తప్ప ఇంకోటి వస్తాయా? సో ఇలా ఏర్పడే సెట్ అంటే మరి ఎంతో తీసుకుంటే సెట్ ఏమవుతుంది, 0, 1, 2 m-1 అది రెసిడ్యూస్ సెట్. దాన్ని లీస్ట్ పాజిటివ్ రెసిడ్యూస్ మాడ్యులో ఎం అంటాం. లీస్ట్ పాజిటివ్ అవే లీస్ట్ నెంబర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ రెసిడ్యూస్ కాబట్టి ఎప్పుడు లీస్ట్ పాజిటివ్ రెసిడ్యూస్ ఇస్ నథింగ్ బట్ రిమైండర్స్. సో రిమైండర్స్ సెట్ మాడ్యులో ఏ ఎలిమెంట్ దృష్ట్యా చెప్తున్నాం, ఎం దృష్ట్యా చెప్తున్నాం కాబట్టి లీస్ట్ పాజిటివ్ రెసిడ్యూస్ మాడ్యులో ఎం అని చెప్తాం. సో ఇప్పుడు ఇవి రెసిడ్యూ క్లాసెస్. ఇప్పుడు దేని మీద డివైడ్ చేస్తాం, అప్లై చేస్తాం ఇవన్నీ ఇంటిజర్స్ సెట్ మీద, అంతేనా? సో ఇంటిజర్స్ సెట్ ఎలా ఉంటుంది, ఇది ఇంటిజర్స్ సెట్. ఇప్పుడు ఇంటిజర్స్ సెట్లో నేను ఈ మాడ్యులో ఎంతో వచ్చేవి అంటే 0 రిమైండర్గా వచ్చేవన్నీ సెట్ విడదీసేస్తాను. సో 0 రిమైండర్గా వచ్చే ఎలిమెంట్స్ దాన్ని 0 బార్తో డినోట్ చేస్తాను. 0 బార్ అంటే ఈ జెడ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎంతో డివైడ్ చేసినప్పుడు నాకు 0 వచ్చే ఎలిమెంట్స్ అని అర్థం అనమాట. సో మీకు ఎం అంటే మనకు తెలియదు కాబట్టి ఏమొస్తుంది, ఏ నెంబర్ని డివైడ్ చేస్తే 0 వస్తుందో తెలుస్తుందా మనకి? తెలీదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ 4 తీసుకోండి, ఎం అంటే 4 అనుకుందాం. ఇక్కడ ఎం ఒకవేళ 4 అయితే దాని రెసిడ్యూస్ సెట్ ఏమో. సో ఇప్పుడు 4ని అదే ఎం ఈక్వల్ టు 4 అని చెప్పి తీసుకుంటే 4తో ఏర్పడే రిమైండర్స్ ఏంటమ్మా, 0, 1, 2, 3 4 ఉంటాయి. మరి 4 అయితే మళ్ళీ 0 కదా 4 అంటే, మళ్ళీ 5 అంటే 1. సో ఇదిగో 0, 1, 2, 3. సో ఇప్పుడు 0కి అంటే 4తో ఈ జెడ్లో ఇంటిజర్స్ని డివైడ్ చేసినప్పుడు 0 వచ్చే వాల్యూస్ వేయాలి ఇప్పుడు మనం. సో 0 రావాలి అంటే 0ని డివైడ్ చేసినప్పుడు వస్తుంది. నెక్స్ట్ 4ని డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంది 4. తర్వాత అంతేనా? నెక్స్ట్ 1 రిమైండర్గా వచ్చే ఎలిమెంట్స్ అంటే ఈ జెడ్లో ఎలిమెంట్స్ని 4తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్గా రావాలి. సో 1 రావాలి అంటే 1ని డివైడ్ చేసినప్పుడు తర్వాత 1 తర్వాత 4 0 కాబట్టి 5, 8 0 కాబట్టి 9. అవి నెక్స్ట్ 2 బార్. 2 బార్ అంటే 2 రిమైండర్గా రావాలని అర్థం. సో 2 రిమైండర్గా రావాలంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 తర్వాత 6, నెక్స్ట్ 3 రిమైండర్గా రావాలి. నెక్స్ట్
ఎందుకు 7లో ఒక 4 పోతే రిమైండర్ 3 కదా. సో డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇక్కడ 4 ఎందుకు రాయట్లేదు? 4 రాస్తే మళ్ళీ 0 సెట్కి సమానం. సో అంటే ఇవే సెట్లు ఏర్పడతాయి మళ్ళీ. సో ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్ ఈ సెట్లో కానీ ఇందులో ఉన్నది ఇందులో కానీ ఎక్కడైనా రిపీట్ అయ్యాయా? ఎక్కడా రిపీట్ అవ్వలేదు. అంటే ఈ 4 సెట్లు కూడా డిస్టింక్ట్. ఒక దాంట్లో వచ్చిన ఎలిమెంట్స్ ఇంకో దాంట్లో రావు, ఎందుకంటే రిమైండర్స్తో రాస్తాం మనం సెట్. కానీ ఈ సెట్స్ అన్నీ కలిపితే మళ్ళీ ఏ సెట్ వచ్చేస్తుంది? జెడ్ వచ్చేస్తుంది. సో అంటే మనం జెడ్ని ఒక మాడ్యులో ఎమ్తో పార్టీషన్స్ కింద విడగొట్టేస్తున్నాం. మాడ్యులో ఎమ్తో పార్టీషన్స్, ఆ పార్టీషన్స్కి నేమ్ ఏమిస్తున్నాం? రెసిడ్యూ క్లాసెస్ అంటున్నాం. సో రెసిడ్యూ క్లాసెస్ అనేవి జెడ్ని డిస్టింక్ట్ పార్టీషన్స్ కింద విడగొడతాయి. అది రెసిడ్యూ క్లాసెస్ మాడ్యులో ఎమ్ అంటే. సో ఇప్పుడు ఇవన్నీ రెసిడ్యూ క్లాసెస్, ఇవన్నీ కనుక సెట్ కింద రాస్తే, మామూలుగా రెసిడ్యూస్ సెట్ కింద రాసాం కదా ఇందాక, అలాగా మరి రెసిడ్యూ క్లాసెస్ కూడా సెట్ కింద రాస్తే అంటే 0 బార్ 1 బార్ 2 బార్ అండ్ సో ఆన్ m-1 బార్. సో దీన్ని కంప్లీట్ రెసిడ్యూ క్లాసెస్ మాడ్యులో ఎమ్ అంటాం. అంటే కంప్లీట్ రెసిడ్యూస్ క్లాసెస్ మాడ్యులో ఎమ్. క్లాసెస్ అనేది మర్చిపోకూడదు. ఇది లీస్ట్ పాజిటివ్ రెసిడ్యూస్ మాడ్యులో ఎమ్. ఇవి ఓన్లీ రెసిడ్యూస్ అంటే రిమైండర్స్. ఇవి రెసిడ్యూ క్లాసెస్ అంటే ఆ రిమైండర్స్తో ఫామ్ అయ్యే సెట్స్. ఇండివిజువల్గా ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ ఇక్కడ, అర్థమైందా? అందుకని దీన్ని కంప్లీట్ రెసిడ్యూ క్లాసెస్ మాడ్యులో ఎమ్ అంటాం. సో వీటి మీద ఆపరేషన్స్ డిఫైన్ చేసి ఈ సెట్టు కూడా ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. ఈ సెట్ ఎబిలియన్ గ్రూప్ ఎడిషన్ మాడ్యులో ఎమ్ ఆపరేషన్ ద్వారా ప్రూవ్ చేయాలి. సో ఈ సెట్ మరి రెసిడ్యూ క్లాసెస్ కదా. సో రెసిడ్యూ క్లాసెస్ మీద ఆపరేషన్ ఎడిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది డిఫైన్ చేశారు. సో అది ఎలా డిఫైన్ చేయించుకుంటున్నారు? అంటే ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏ బారు బి బారు లాగా ఉంటాయి. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మాడ్యులో ఎమ్ కాబట్టి ఏ బార్ ఎడిషన్ మాడ్యులో ఎమ్ బి బార్ ఈక్వల్ టు ఏ ఎడిషన్ మాడ్యులో ఎమ్ బి హోల్ బార్. సో ఇది డెఫినేషన్ దానికి. అంటే ఈ సెట్ మీద ఎడిషన్ మాడ్యులో ఎమ్ ఆపరేషన్ ఏ విధంగా డిఫైన్ చేశారు? సో ఈ విధంగా, అంటే ఏ ప్లస్ అది ఏ బార్ ఎడిషన్ మాడ్యులో ఎమ్ బి బార్ ఈక్వల్ టు ఏ ఎడిషన్ మాడ్యులో ఎమ్ బి హోల్ బార్. ఈ సెట్ మీద మామూలు ఎడిషన్ మాడ్యులో ఎమ్ ఆపరేషన్. సో ఈ సెట్ని జెడ్ ఎమ్తో డినోట్ చేస్తాం. దేన్ని? రెసిడ్యూస్ సెట్ని. రెసిడ్యూ క్లాసెస్ సెట్ని ZM బార్. ZM బార్ అంటే రెసిడ్యూ క్లాసెస్ అని అర్థం. ZM అంటే రెసిడ్యూస్ అని అర్థం. గుర్తుంటుందా? సో దీని మీద నార్మల్ ఎడిషన్ మాడ్యులో అంటే ఈ ఎడిషన్ మాడ్యులో ఏ ఎడిషన్ మాడ్యులో ఎంపీ ఈక్వల్ టు ఆర్ అన్నమాట దాని డెఫినేషన్. ఇక్కడికి వచ్చేసరికి ఆపరేషన్ ఇదిగో ఇలా డిఫైన్ అయి ఉంటుంది. ఎందుకు? ఇది సెట్స్ కాబట్టి. ఓకేనా? అంటే వచ్చేది కూడా రిమైండర్ సెట్ అనమాట. మరి ఏ ఎడిషన్ మాడ్యులో ఎంపీ అంటే మళ్ళీ ఆరే కదా. సో ఆర్ బార్. సో ఆ విధంగా దీన్ని డిఫైన్ చేశారు. ఇప్పుడు ఈ సెట్ గ్రూప్ అని చెప్పాలి. ఈ సెట్ గ్రూప్ అని చెప్పాలి. ఫస్ట్ సెట్ తీసుకుంటున్నాను. సో గ్రూప్ అని చెప్పాలి. గ్రూప్ అని చెప్పాలంటే ఏమేమి చెప్పాలి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ ఎబిలియన్ గ్రూప్ అంటారు. సో ఎక్స్ట్రా కాంపిటేటివ్లా కూడా సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ క్లోజర్లా సింపుల్గా చెప్పేస్తానమ్మా. ఏ సెట్ మీద చెప్తున్నా? ZM కామా ఎడిషన్ మాడ్యులో ఎమ్ మీద చెప్తున్నాం. దీనికి క్లోజర్లా సో ఏ కామా బి బిలాంగ్స్ టు ZM అని చెప్పి తీసుకుందాం. ఏ కామా బి బిలాంగ్స్ టు ZM అయితే మనం ఏం చెప్పాలి? ఏ ప్లస్ ఎంబి చేసినా కూడా ZMలోనే ఉంటుంది అని చెప్పాలి. సో ఏ ఎడిషన్ మాడ్యులో ఎంబి అంటే దీని వాల్యూ ఎంత? రిమైండర్ 6. మరి రిమైండర్ అంటే దాని వాల్యూ ఎక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది? m-1 లోపే కదా ఎగ్జిస్ట్ అయ్యేది. సో అంటే ఈ r వాల్యూ 0 నుంచి m-1 లోపు ఉంది.
మరి m-1 లోపు ఉంటే ఈ సెట్లో ఉన్నట్టేనా? సో బిలాంగ్స్ టు Zm. Therefore closure లా edges. Associative. A addition modulo m, B addition modulo m, C equal to A addition modulo m, B addition modulo m, C. A plus B modulo m plus m C అని రాస్తాం. A plus B చేసి మాడ్యులో m చేయాలి అని అర్థం. అంటే A plus Bని mతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఇక్కడ రాసుకోవాలని అర్థం. సో ఇప్పుడు మళ్ళీ దీంతో కలిపి కదా మాడ్యులో. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ వచ్చిన A plus Bకి వాల్యూకి C కలిపేసి మాడ్యులో m చేస్తాం. A plus B plus C మాడ్యులో m. ఇప్పుడు ఈ రెండు కలిపి ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రెండు విడగొట్టేస్తాను బ్యాక్లో, మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే ఏ ఎడిషన్ మాడ్యులో m, B ప్లస్ C మాడ్యులో m. ఓకేనా? మళ్ళీ మొత్తాన్ని కలిపి ఎలా రాయొచ్చు? దీన్ని విడగొట్టేస్తే C అసోసియేటివ్ లా సాటిస్ఫైస్. సో అంటే అసోసియేటివ్ లా ఎడ్జెస్ అని చెప్తాం. ఐడెంటిటీ థర్డ్ ప్రాపర్టీ. ఐడెంటిటీకి ఏం తీసుకోవాలి? ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. దట్ A belongs to Zm implies their edges. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏకి ఎడిషన్ మాడ్యులో m అప్లై చేస్తే మళ్ళీ ఏనే వచ్చేటట్టు. మరి ఏం అప్లై చేస్తే వస్తుంది? ఏ నెంబరు యాడ్ చేయకుండా దాన్ని మళ్ళీ దాంతోనే డివైడ్ చేస్తే వస్తుంది, అదే రిమైండర్. అంతేనా? అంటే ఏ నెంబరు యాడ్ అవ్వకూడదంటే ఏం యాడ్ అవ్వాలి? 0 యాడ్ అవ్వాలి. ఆ 0 అనేది సెట్లో ఉందా లేదా? సెట్లో ఉంది. అంటే ఏదైనా ఎలిమెంట్ A belongs to Zm తీసుకుంటే there exists 0 belongs to Zm such that ఏ ఎడిషన్ మాడ్యులో m 0 అంటే ఏనేనా కదా? ఏనా? A ప్లస్ 0 చేసి mతో డివైడ్ చేస్తే రిమైండర్ ఏనే అనుకోండి. ఎందుకు? ఏ ఎందులోది? ఈ సెట్లోది. అంటే m కన్నా చిన్నదే. సో అంటే అదే వాల్యూ వస్తుంది. మళ్ళీ m కన్నా చిన్నది కాబట్టి ఏనే వస్తుంది. మళ్ళీ ఈక్వల్ టు 0 ఎడిషన్ మాడ్యులో m A. సో ఇది ఐడెంటిటీ లా ఎడ్జెస్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈస్ 0. నెక్స్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ కూడా ఏం చేయాలి? దట్ A belongs to Zm. A belongs to Zm తీసుకుంటే implies there exists ఒక ఎలిమెంట్ ఉంటుంది Zm లో అని చెప్పాలి మనం. such that Aకి ఎడిషన్ మాడ్యులో m ఆ ఎలిమెంట్ అప్లై చేస్తే 0 రావాలి. మరి ఏ ఎలిమెంట్ అప్లై చేస్తే 0 వస్తుంది? -a అవ్వాలి. కానీ -a ఉంటుందా ఇందులో? కానీ దీని భాషలో చెప్పాలి మనం. మరి దీని భాషలో చెప్పాలంటే మాడ్యులో m కదా, ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా m కన్నా చిన్నవి. సో mలోంచి తీసేసినా కూడా అందులోనే ఉంటాయా? m కన్నా చిన్న నెంబర్స్ అమ్మా ఇక్కడ ఉన్నవి. mలోంచి తీసేసినా కూడా ఆ సెట్లోనే ఉంటుంది కదా. అంటే m మైనస్ a అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. m మైనస్ a ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది? వేర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m మైనస్ a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m కాబట్టి a అనేది 1 నుంచి m అదే 0 నుంచి m మైనస్ 1 వరకు ఉంది. దాన్ని mలోంచి తీసేస్తున్నాం, మళ్ళీ అదే సెట్లో ఉంటుంది, పెద్దదైపోదు కదా. సో ఆ సెట్లోనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? a ప్లస్ m మైనస్ a ప్లస్ a క్యాన్సిల్ అయిపోతాయి. m మాడ్యులో m మాడ్యులో m అంటే రిమైండర్ 0. mని m పూర్తిగా డివైడ్ చేసేస్తుంది. 0 అది 0 అంటే ఈక్వల్ టు m మైనస్ a మాడ్యులో m a. సో ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్ అండ్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ a ఈజ్ m మైనస్ a. సో ఇప్పుడు కామిటేటివ్. let a comma b belongs to Zm. A addition modulo m
ఏ అని చెప్పి రాసుకోలేమా? ఎడిషన్ ఎప్పుడు కాంపిటేటివే కదా. సో క్లియర్గా కాంపిటేటివ్లో అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ Zm, ఎడిషన్ మాడ్యులో m ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని చెప్తాం. సో నెక్స్ట్ అలాగే Zm బార్కి ప్రూవ్ చేయాలి ఇదే లాస్ట్ లాగే. సో Zm బార్ తీసుకుంటే Zm బార్ సెట్లో క్లోజర్లా ఏ బార్ బి బార్ బిలాంగ్స్ టు Zm బార్. సో ఏ బార్ ఎడిషన్ మాడ్యులో m, బి బార్ అన్నాం. ఎంత ఆపరేషన్ ఎలా డిఫైన్ చేయబడింది? ఏ ఎడిషన్ మాడ్యులో m b హోల్ బార్ అని డిఫైన్ చేయబడింది. మరి ఏ ఎడిషన్ మాడ్యులో m b అంటే మరి రిమైండర్ కదా ఆన్సర్, రిమైండర్ ఆర్ బార్. మరి ఈ రిమైండర్ ఈ రెండింటికి చేయగా ఫామ్ అయింది. సో మస్ట్గా ఎలా ఉంటుంది? 0 నుంచి m-1 వరకు ఉంటుంది. సో ఇప్పుడు r అనేది 0 నుంచి m-1 వరకు ఉంటే r బార్ ఎక్కడ ఉంటుంది? 0 బార్ నుంచి m-1 బార్ వరకు ఉంటుంది. అంటే ఈ r బార్ ఎందులో ఉంటుంది? Zm బార్లో ఉంటుంది. సో క్లోజర్లా ఎడ్జెస్. నెక్స్ట్ అసోసియేటివ్. సో ఏ బార్, బి బార్, సి బార్ బిలాంగ్స్ టు 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అదిగో Zm బార్. ఫస్ట్ LHS ఏ బార్ ఎడిషన్ మాడ్యులో m, బి బార్ ఎడిషన్ మాడ్యులో m, సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ఎడిషన్ మాడ్యులో m. సో దీన్ని ఎలా రాయొచ్చు? బి ఎడిషన్ మాడ్యులో m, సి హోల్ బార్. సో దాన్ని ఎలా రాస్తున్నాం? మళ్ళీ 3 కలిపేసి ఏ ఎడిషన్ మాడ్యులో m, బి ఎడిషన్ మాడ్యులో m, సి హోల్ బార్. అంతేనా? మరి ఇప్పుడే దీని ముందే ప్రూవ్ చేసాం ఎడిషన్ మాడ్యులో m అనేది అసోసియేటివ్ అని. రెసిడ్యూస్ మీద అది అసోసియేటివ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ఎడిషన్ మాడ్యులో m, బి ఎడిషన్ మాడ్యులో m, సి అని చెప్పి రాయొచ్చు. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని విడగొట్టేస్తే దీని డెఫినేషన్ ప్రకారం బార్ రెసిడ్యూ క్లాసెస్ మాడ్యులో m డెఫినేషన్ ప్రకారం అంటే ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ ప్రకారం ఈ బార్ని విడగొట్టేసి రాస్తున్నాం. ఏ ఎడిషన్ మాడ్యులో m, బి హోల్ బార్ ఎడిషన్ మాడ్యులో m, సి బార్. మళ్ళీ ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ ఎలా డిఫైన్ చేయబడింది? మళ్ళీ విడగొట్టేయచ్చు. ఏ బార్ ఎడిషన్ మాడ్యులో m, బి బార్ ఎడిషన్ మాడ్యులో m, సి బార్. సో ఇది LHS తీసుకుంటే ఇది ప్రూవ్ చేశాం కాబట్టి ఇది అసోసియేటివ్లా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఐడెంటిటీ. ఎలిమెంట్ తీసుకోండి చాలు. లెట్ ఏ బార్ బిలాంగ్స్ టు Zm బార్. మళ్ళీ సేమ్ ఇందాక రాగానే ఇంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్. ఏం ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? 0 బార్ బిలాంగ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఎప్పుడు కూడా 0నే ఐడెంటిటీ ఎలిమెంట్. 0 బార్ బిలాంగ్స్ టు Zm బార్ సచ్ దట్ ఏ బార్ ఎడిషన్ మాడ్యులో m 0 బార్ ఈక్వల్ టు. సో ఇంకా సాల్వ్ చేయాలి అంటే a ప్లస్ 0 ఏ ఎడిషన్ మాడ్యులో m 0 అంటే ఏ బార్. మళ్ళీ ఏ బార్ అంటే 0 ఎడిషన్ మాడ్యులో m ఏ హోల్ బార్. మళ్ళీ సో అది లా సాటిస్ఫై అయింది. సో ఐడెంటిటీ లా హెచ్ఎస్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0 బార్. నెక్స్ట్ ఇన్వర్స్ లా. మళ్ళీ అగైన్ ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఇదిగో దట్ ఏ బార్ బిలాంగ్స్ టు Zm బార్. సో తీసుకుంటే మళ్ళీ ఇంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్. మళ్ళీ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఎలిమెంట్? ఇందాకట్లాగానే m మైనస్ ఏ బార్ బిలాంగ్స్ టు Zm బార్ సచ్ దట్ ఏ బార్ ఎడిషన్ మాడ్యులో m, m మైనస్ ఏ హోల్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎడిషన్ మాడ్యులో m, m మైనస్ ఏ హోల్ బార్. మళ్ళీ m మాడ్యులో m కదా మరి 0 బార్. ఎందుకు? ఏ ప్లస్ m మైనస్ ఏ చేసి mతో డివైడ్ చేయాలి. ఇక్కడ ఎడిషన్ మాడ్యులో m ఆపరేషన్ ప్రకారం ఈ పైన బార్ అన్నది ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్, ఈ లోపల ఉన్నది
ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూస్ అది. ఓకేనా, గుర్తుంటుందా అలాగా? ఇది మామూలు జనరల్ ఆపరేషన్ అమ్మా, ఎడిషన్ మార్జిలో ఎం ఇది. ఈ పైన బార్ ఉన్నప్పుడు, ఈ బార్ ఉండగా ఎడిషన్ ఉన్నప్పుడు దీన్ని ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ అంటారు. ఓకేనా, ఈ ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ని కూడా ఇలా ప్లస్ ఎం బదులు, అంటే ఈ ప్లస్ ఎం బదులు ఎలా డినోట్ చేస్తారంటే ప్లస్ పెట్టి ఇలా రౌండ్ పెడతారు. ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ అని అర్థం. ఎక్కడైతే పక్కన మనకి జెడ్ఎం బార్ కనపడిందో ఈ ఆపరేషన్ ప్లస్ కనపడగానే జనరల్ ప్లస్ అని కాదు అది అర్థం, ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ అప్లై చేయాలి అని అర్థం. ఓకేనా, సో ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్ అండ్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఏ బార్ ఈజ్ m minus a bar. Next, commutative. That a bar comma b bar belongs to Zm bar. A bar addition modulo m, b bar equal to దీన్ని ఎలా రాయొచ్చు? b addition modulo m a అని రాసుకోవచ్చు హోల్ బార్. మళ్ళీ దీన్ని సో క్లియర్గా కామటేటివ్ లా అనేది ఎగ్జిస్ట్ అయింది. హెన్స్ Zm bar కామా ఎడిషన్ మాడ్యులో m, అంటే ఎడిషన్ మాడ్యులో m అంటే మామూలు ఎడిషన్ మాడ్యులో m కాదు, ఎడిషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ మాడ్యులో m ఈజ్ an abelian group. అది థీరమ్స్. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం, ఎడిషన్ మాడ్యులో mని బేస్ చేసుకుని ప్రాబ్లం. సో ఏమంటున్నారంటే prove that G equal to set of 0, 1, 2, 3, 4 forms an abelian group with respect to addition modulo 5 అంటున్నారు. ఎడిషన్ మాడ్యులో 5 ద్వారా అది abelian group ఫామ్ చేస్తుంది అని చెప్పమంటున్నారు. సో అంటే మనం ఇలా ఉన్న సెట్కి కాంపోజిషన్ టేబుల్ అప్లై చేస్తాం. సో ఫస్ట్ గివెన్ సెట్ G ఈక్వల్ టు అని చెప్పి రాసేసుకోవాలి. దాని కింద ఎడిషన్ మాడ్యులో 5 ఈజ్ అన్ ఆపరేషన్ డిఫైన్డ్ ఆన్ G అని చెప్పి రాసేసిన తర్వాత కాంపోజిషన్ టేబుల్ అని హెడ్డింగ్ పెట్టి ఇగో దానికి సంబంధించిన కాంపోజిషన్ టేబుల్ డ్రా చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఆపరేషన్ వేసుకుంటామమ్మా +5. మనకి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఈ టాప్ రో ఒకటి, లెఫ్ట్ కాలం ఒకటి, అదిగో వేసేసాం. ఇప్పుడు ఆపరేషన్ అప్లై చేసేయాలి. 0 ఎడిషన్ మాడ్యులో 5 0, జీరోనే కదా, జీరోని 5తో డివైడ్ చేసినా జీరోనే. ఇక్కడ మర్చిపోకూడదు మాడ్యులో m అప్లై చేయడం. నెక్స్ట్ 0 + 1, 1ని 5 డివైడ్ చేయదు, మళ్ళీ 1ఏ. 0 + 2, 0 + 3, 0 + 4. నేను డైరెక్ట్గా యాడ్ చేసేయట్లా, 4ని మళ్ళీ మాడ్యులో m అప్లై చేసి వేసుకుంటున్నాం. అక్కడ మామూలు ఎడిషన్ అనుకోండి, మామూలుగా చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 1 + 0, మళ్ళీ 1 ఎడిషన్ మాడ్యులో 5 1 అంటే 1 + 1 2, మళ్ళీ 2ఏ రిమైండర్. 1 + 2, 1 + 3, మరి 1 + 4 5, మరి 5 మాడ్యులో 5 0 రిమైండర్. మరి 5ని 5 డివైడ్ చేసేస్తుంది కదా, మనం రిమైండర్ వేయాలి ఆన్సర్ కింద. 2 ఎడిషన్ మాడ్యులో 5 0 అంటే 2 + 0 2, 2ని 5తో డివైడ్ చేస్తే మళ్ళీ 2ఏ రిమైండర్. రిమైండర్లు వేస్తున్నాం మనం ఆన్సర్ కింద, యాడ్ చేసిన వాల్యూ కాదు. నెక్స్ట్ 2 + 1 3, 5 కన్నా చిన్నవైతే అవే రిమైండర్స్ అవుతాయి. 5 దాటినప్పుడే 5తో డివైడ్ చేయాలి, అప్పటి వరకు మనకు ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ 2 + 2, 2 + 3 5, 5ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. నెక్స్ట్ 2 + 4 6, 6ని 5తో డివైడ్ చేస్తే 1 రిమైండర్. నెక్స్ట్ 3 + 0 3, 3 + 1 4, 3 + 2 5, 5ని డివైడ్ చేస్తే 0.
మళ్ళీ 3 + 3 6 అంటే 1, 3 + 4 7 డివైడ్స్ అంటే రిమైండర్ 2. నెక్స్ట్ 4 5 కాబట్టి 0, 6 కాబట్టి 1 రిమైండర్, 2 రిమైండర్, 4 + 4 8 మాడ్యులో 5 అంటే 3. అదిగో కాంపోజిషన్ టేబుల్ ఫిల్ అయింది. సో ఇప్పుడు ఈ కాంపోజిషన్ టేబుల్ని చూసి ఇది ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. సో ఫస్ట్ లా క్లోజర్ లా. సో క్లోజర్ లా చెప్పాలి అంటే కాంపోజిషన్ టేబుల్ నుంచి ఆల్ ది ఎంట్రీస్ ఇన్ ద టేబుల్ ఆర్ బిలాంగ్స్ టు ది సేమ్ సెట్, జీలోనే ఉండాలి. ఈ టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా జీలో ఎలిమెంట్సే అయి ఉండాలి, అయితే క్లోజర్ లా ఎగ్జిస్ట్ అవుతుంది. మరి అందులో అన్ని ఎలిమెంట్స్ జీలోవేనా? సో క్లోజర్ లా ఎగ్జిస్ట్. అసోసియేటివ్. సో క్లియర్లీ ఫ్రమ్ టేబుల్ అసోసియేటివ్ లా ఎగ్జిస్ట్. ఐడెంటిటీ లా చెప్పాలి అంటే ఫస్ట్ రో ఏదైతే వచ్చిందో అది సేమ్ యాజ్ టాప్ రో. మనం తీసుకున్న టాప్ రో ఫస్ట్ రో రెండు సేమ్గా ఉంటే ఐడెంటిటీలా సాటిస్ఫై అవుతుంది అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ రో is same as the top row, therefore ఐడెంటిటీలా ఎగ్జిస్ట్. అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం. సో 0. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే జీరోలు వచ్చాయో అక్కడ రౌండప్ చేయండి, అవన్నీ ఐడెంటిటీ ఎలిమెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు 0 + 0 0 అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ రో అనేది టాప్ రోతో సేమ్గా ఉంది కాబట్టి ఐడెంటిటీలా ఎగ్జిస్ట్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0. సో ఐడెంటిటీలా అయిపోయింది. నెక్స్ట్ ఇన్వర్స్లా. సో ఇన్వర్స్ వచ్చేసరికి ఏం చెప్పాలి? జీలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఆ ఇన్వర్స్ మళ్ళీ అదే సెట్లో ఉండాలి, అంతేనా? సో ఇప్పుడు ఎక్కడైతే ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చిందో అక్కడ ప్రోడక్ట్ తీసుకోండి. 0 ఎడిషన్ మాడ్యులో 5 0 అంటే అర్థం ఏంటి? 0కి ఇన్వర్స్ 0నే. మరి దీని వాల్యూ 0 వచ్చింది కదా, ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది కదా మరి. సో అప్పుడు ఏమవుతుంది? ఇంప్లాయిస్ 0 ఇన్వర్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్కడ వచ్చిందమ్మా 0? 1కి 1 ఎడిషన్ మాడ్యులో 5 4 ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇంప్లాయిస్ 1 ఇన్వర్స్ ఈక్వల్ టు 4, 4 ఇన్వర్స్ ఈక్వల్ టు 1. ఎప్పుడైతే 2 వాల్యూస్ని యాడ్ చేసి వాటి ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది, ఎడిషన్ కాదు అదే మనం తీసుకున్న ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఆన్సర్ కింద వస్తుంది. అప్పుడు ఆ రెండు కూడా ఒకదానికొకటి ఇన్వర్స్లు అవుతాయి. సో ఇది ప్రాపర్టీ. 1కి ఇన్వర్స్ 4, 4కి ఇన్వర్స్ 1. నెక్స్ట్ 2 implies 2 inverse equal to 3, 3 inverse equal to 2. ఇంకా మిగతా రెండు రాసుకోకలా, ఆల్రెడీ అన్ని ఎలిమెంట్స్ వచ్చేసి ఇక్కడ 0కి ఇన్వర్స్ 0, 1కి ఇన్వర్స్ 4, 2కి ఇన్వర్స్ 3, 3కి ఇన్వర్స్ 2, 4 ఇన్వర్స్ 1. సో అన్ని ఎలిమెంట్స్కి ఇన్వర్స్ రాసేస్తే ఇంకా ఏం రాయకలా, మిగతా రెండు రోజు ఉంది. సో ప్రతి ఎలిమెంట్కి ఇక్కడ కింద రాస్తారు therefore every element of G has inverse, therefore ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్. ఇన్వర్స్ అయిపోయింది. ఎబిలియన్ చెప్పాలి అంటే కామిటేటివ్ చెప్పాలి. సో ఈ టేబుల్ చూసి కామిటేటివ్ అలా చెప్తాము. ఎవ్రీ కరస్పాండింగ్ రో ఈజ్ సేమ్ యాజ్ ది కరస్పాండింగ్ కాలం. మనం తీసుకునే టాప్ రో లెఫ్ట్ రో కాకుండా ఏదైతే ఫస్ట్ రో ఫామ్ అయిందో ఆ ఫస్ట్ రోను ఫస్ట్ కాలము సేమ్గా ఉండాలి. అలాగే సెకండ్ రో సెకండ్ కాలం సేమ్గా ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ రో చూడండి 0 1 2 3 4 0 1 2 3 4 1 2 3 4 0 1 2 3 4 0. సో అలా ప్రతి రో కూడా ప్రతి కాలము సేమ్గా ఉంటే అప్పుడు కామిటేటివ్లా ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్తాం. దేర్ఫోర్ ఇది అన్ని లాస్ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది ఎబిలియన్ గ్రూప్. ఇవి వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్.